అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం కార్తీక పురాణం చెప్పుకుందాం. 1వ అధ్యాయం చెప్పుకుందాం. ఓం నమో హరిహరాభ్యాం. కార్తీక మహాత్మ్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ మందలి ఆర్యావర్తమందు నైమిసారణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును ఏర్పరచుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచున్నాడు. ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని చూచి, ఆర్య, తమ వలన అనేక పురాణ ఇతిహాసములు వేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించాము. కార్తీక మాస మహాత్మ్యమును కూడా వివరించి దాని ఫలమును కూడా తెలపవలనని కోరుకుంటున్నాము. కావున తమరు ఆ వ్రతమును వివరించవలసినది అని కోరిరి. అంతా సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి, విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేసిన విధముగా ఆ గాథను వినిపించెదను. అట్టి పురాణ కథను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మ అర్థములు కలుగుటయే కాక ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా ఆలకించండి అని ఇట్లు చెప్పసాగాను. పూర్వము ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వర్లు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలుగు చేయనట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరింపబడేది అగు వ్రతమును ఏదైనా వివరింపండని కోరుకొనెను. అంత మహేశుడు మందహాసమొనరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు. చూడు ఆ మిథిలా నగరము వైపు అని మిథిలా నగరము వైపుగా చూపించాడు. అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతోషించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు కూడా పవిత్రులమైతిమి. తమ పాద ధూళిచే నా గేహము పవిత్రమైనది. తమరు ఇటకేల వచ్చితిరో సెలవు ఇవ్వండి అని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞమును చేయ తలపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి ఆ క్రతువును ప్రారంభించవలని నిశ్చయించుకొని ఇటు వచ్చి తిని అను పలుకగా జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇత్తును, స్వీకరించండి. కాని చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయము తీర్చుకోవాలనుకుంటున్నాను. నా అదృష్టము కొలది నాకు ఈ అవకాశము దొరికినది. గురురత్న, సంవత్సరంలో గల మాసములలో కార్తీక మాసమే ఎందుకు అంత పవిత్రమైనది? ఆ కార్తీక మాసము యొక్క గొప్పతనమేమి అనే సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహాత్మ్యమును గురించి వివరించవలసినదిగా ప్రార్థించుచున్నాను అన్నాడు. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నేను చెప్పబో వ్రత కథ సకల మానవులను ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించే వ్రతము యొక్క ఫలము ఇంత అంతా అని చెప్పనలవి కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతియే కాక వినినంత మాత్రముననే ఎట్టి నరక బాధలైనను లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ బోటి సజ్జనుడు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుటకు ఉత్తమముగా ఉన్నది. శ్రద్ధగా ఆలకింపుము అని ఇట్లు చెప్పసాగాను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుచున్నాడు. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్ఛ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశి అందుండగా వేకువజామునే లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమును ఆచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయిచు విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించవలయును. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర,
నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను ఎల్లవేళలా కాపాడుము అని ధ్యానించి ఆ వ్రతమును ప్రారంభించవలయును. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునకు అర్ఘ్యప్రదానము చేసి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములు ఇచ్చి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయవలను. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో ఆ భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిచ్చి తన ఇంటి వద్ద గాని దేవాలయములో గాని లేక రావి చెట్టు మొదట గాని కూర్చుండి కార్తీక పురాణమును చదువవలయను. ఆ సాయంకాలము సంధ్యావందనమును ఆచరించి శివాలయమందు గాని విష్ణువాలయమందు గాని లేక తులసి కోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలయును. ఈ విధముగా వ్రతమును ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారలు వ్రతము చేసిన వారలను చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణ సమాప్తము.